మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఈ వీకెండ్ ఒక మంచి క్లాసిక్ గురించి మీకు పరిచయం చేయాలని. బహుశా చూసే ఉంటారు, హిందీ సినిమాలు చూసే అలవాటు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చూసే ఉంటారు. సో ఎందుకు అంటే ఒక్కోసారి మనకి మనసు అంతా కూడా కలవరంగా ఉంటుంది. దేశంలో పరిస్థితులు లేదా సొంత పరిస్థితులు వీటన్నిటితో చికాకుగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఒక మంచి పుస్తకం, ఒక మంచి సినిమానో ఉంటుంది. జస్ట్ మనం కొంచెం సమయం కేటాయించాలి. ఈరోజు మీకు ఈ ఆదివారం పూట మంచి క్లాసిక్ అదేమిటంటే హిందీ సినిమా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్, గురుదత్ తీసినటువంటి సినిమా సాహెబ్ బీబీ ఔర్ గులాం. ఈ సినిమా గురించి రెండు ముక్కలు మీకు చెప్పాలి. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం కొన్ని సినిమాలు తీస్తే ఆ కొన్ని సినిమాల్లో ముందు వరుసలో ఒక 3 సినిమాలు గురుదత్ తీసిన సినిమాలు ఉంటాయి. ప్రపంచమంతా కూడా గొప్ప సినిమాలు ఒక 100 తీస్తే అందులో కూడా గురుదత్ సినిమా ఒకటి ఉంటుంది, ప్యాస అని. ఆ వరుసలోనే ఒక్కొక్కసారి ప్యాస కంటే కూడా చాలా గొప్పది అని మొత్తం విదేశీ ఫిల్మ్ క్రిటిక్స్తో సహా చాలా గొప్ప వాళ్ళ ప్రశంసలు అందుకున్నటువంటి సినిమా సాహెబ్ బీబీ ఔర్ గులాం. హిందీ వస్తే సరే, రాకపోయినా కొన్ని సినిమాలు భాషతో నిమిత్తం లేదు, మనం అలా చూస్తూనే ఉంటాం. ప్రతి డైలాగు మనకు అర్థమైపోతూ ఉంటుంది, ప్రతి పాట మనకు అర్థమవుతూ ఉంటుంది, ప్రతి సన్నివేశం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి గొప్ప సినిమా అన్నమాట. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, గురుదత్ సాధారణంగా తన నిర్మాణంలో ఉన్నటువంటి సినిమాలకు తానే దర్శకత్వ బాధ్యతలు వహిస్తాడు. కానీ ఈ సినిమాకి మాత్రం తన సినిమాలకు మాటలు రాసేటటువంటి అబ్రార్ అల్వీకి అప్పచెప్పాడు దర్శకత్వ బాధ్యత. తను ఇందులో నటించాడు. అద్భుతమైనటువంటి పాత్ర. చెప్తాను కథ సింపుల్గా. ఇందులో ఎవరి గురించి మాట్లాడాలి అంటే, దర్శకత్వం వహించిన అబ్రార్ అల్వీ గురించి మాట్లాడాలా, ఇందులో హీరోగా నటించినటువంటి గురుదత్ గురించి మాట్లాడాలా? ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళల్లో అసలు హీరోయిన్ ఎవరు ఈ సినిమాకి అంటే మీనా కుమారి గురించి మాట్లాడాలా? మరో హీరోయిన్ వహీదా రెహమాన్, తన గురించి మాట్లాడాలా? అసలు వీళ్ళందరూ కాదండి, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి బిట్టుని, ప్రతి క్షణాన్ని ఒక ఫ్రేముగా పటం కట్టుకోవాల్సినంత గొప్పగా ఈ సినిమాని చిత్రీకరించాడు, కెమెరాలో బంధించాడు వికే మూర్తి. సో ఫోటోగ్రాఫర్ వికే మూర్తి గురించి మాట్లాడుకోవాలా? దీనికి పాటలతో ప్రాణం పోసిన షకీల్ బదయుని గురించి మాట్లాడుకోవాలా? ఇవన్నిటికంటే కూడా అసలు ఈ సినిమా తీయడానికి మూలాధారమైనటువంటి బెంగాలీలో నవల రాసిన బిమల్ మిత్రా గురించి చెప్పుకోవాలా? సో అన్నీ రెండు ముక్కల గురించి చెప్పుకుంటూ ప్రముఖంగా ఈ సినిమా 1962లో గురుదత్ తీశాడండి. 62లో 53లో బిమల్ మిత్రా బెంగాలీలో నవల రాశాడు. 53లో 56లోనే బెంగాలీలో అదే పేరుతో సినిమా వచ్చింది. బెంగాలీలో గురుదత్ ఆ నవల చదివి దాన్ని హిందీలో తీయాలని అనుకున్నాడు. దానికి దర్శకత్వ బాధ్యత వహించమని అబ్రార్ అల్వీకి చెప్పాడు. అద్భుతమైనటువంటి మాటల రచయిత. సరే, ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ అని చెప్పామే మీనా కుమారిని ఆ పాత్రలో ఎంచుకున్నందుకు వహీదా రెహమాన్ అలిగి కూర్చుందంట. నేను కదా నీ హీరోయిన్ని, మనందరికీ తెలుసు కదా గురుదత్కి అలాగే వహీదా రెహమాన్కి ఉన్నటువంటి ప్రపంచం చెప్పుకునేటటువంటి ఆ ప్రణయ బంధం ఏదో ఉందే, అది ఎంతవరకు నిజమో ఇప్పటికీ అది రహస్యమే. కానీ అది ఓపెన్ సీక్రెట్ అని చాలామంది అంటారు, అది వేరే విషయం. కానీ ఆ పాత్రకి నువ్వు సరిపోవు, ఇంకా చిన్నపిల్లవి. ఆ పాత్ర అంటే చిన్నపిల్లవి అని పైకి చెప్పాడు. కానీ ఆ పాత్రని పోషించేటటువంటి అందము, ఆంగికము,
కంఠ మాధుర్యము సమస్తము ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి మొత్తం ఇండస్ట్రీలో దేశమంతా కూడా దివిటీలు వేసిన కనిపించేటటువంటి హీరోయిన్ ఒకే ఒక్క హీరోయిన్, ఆమె మీనా కుమారి. ఆమె సరిపోతుందని ఎలాగోలాగా వహీదా రెహమాన్ని గురుదత్ ఒప్పించాడండి. మిత్రులారా, ఈ సినిమా గురించి గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, నేను ముందే చెప్పాను కదా, భాష రాకపోయినా సరే చూడండి, యూట్యూబ్లో ఉంది చక్కగా. చాలా గొప్ప విషయం, అద్భుతమైనటువంటి స్త్రీ పాత్రని, అంటే ఆనాటి కాలంలో అంటే 62కి ఇండియన్ ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మకమైనటువంటి స్త్రీ పాత్రని అక్కడ ప్రవేశపెట్టారు. కోర్స్ క్రెడిట్ గోస్ టు బిమల మిత్ర, నవల రాసినటువంటి వాళ్ళు. కానీ ఈ సినిమా ద్వారా ఆ పాత్రకి ప్రాణం పోసింది గురుదత్తు, అబ్రార్ అల్వి. చాలామంది అంటారు పేరుకి అబ్రార్ అల్విని పెట్టాడు కానీ దర్శకుడిగా, మొత్తం అంతా కూడా వర్క్ అంతా చేసింది గురుదత్తే అని చాలామంది అంటారు. అందులో వాస్తవం లేకపోదు. అయితే అబ్రార్ అల్వి మాత్రం పాటల విషయంలో ఆయన జాగ్రత్త తీసుకున్నాడు, మిగతాదంతా నేనే దర్శకత్వం వహించానని చెప్పేసి అంటాడు. ఏది ఏమైనా ఇది 19th సెంచరీ చివరిలో జమీందారీ వ్యవస్థ అంతరించిపోతున్నటువంటి సందర్భంలో ఒక జమీందారీ కుటుంబంలో జరిగినటువంటి కథ. అలాగే ఆనాటి బాల్య వివాహాల వ్యవహారం, అలాగే బాల్య వివాహం చేసుకుని చిన్న వయసులోని వితంతువుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆనాటి ఆర్య సమాజం ఎంత విప్లవాత్మకంగా ఉంది హిందూ సమాజం కంటే, అలాగే ఆనాడు కింద వర్గం నుంచి, మధ్యమ వర్గం నుంచి లేదా పై వర్గం నుంచి ఎవరైనా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళతో చేసేటటువంటి పోరాటాలు, ముఖ్యంగా సామాన్యులు చేసేటటువంటి పోరాటాలు, ఇవంతా కూడా నేపథ్యం. కానీ జమీందారీ కుటుంబం వ్యవస్థ అంతమైపోతున్నటువంటి ఆ రోజుల్లో ఒక జమీందారీ కుటుంబంలో ఎలా ఉంటారు జమీందారులు అనేటటువంటి వాళ్ళు, పురుషులు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఇతివృత్తం. పురుషులందరూ విలాస జీవితం గడుపుతూ ఉంటారు, ఇళ్లల్లో ఉండరు, భార్యల్ని పట్టించుకోరు, వేశ్యల దగ్గరికి వెళ్తారు, నిరంతరం కూడా మత్తు పానీయాలు సేవిస్తూ మత్తులో మునిగి ఉంటారు, భార్యల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే జమీందారీ వ్యవస్థలో ఉన్న పురుష లక్షణము అని చెప్పేటటువంటి ఒకానొక కథ అన్నమాట. అయితే ప్రతి జమీందారీ కుటుంబంలోనూ భర్త ప్రాపకం కోసం, భర్త ప్రణయం కోసం, ప్రేమ నిండిన భర్త చూపుల కోసం, భర్త సరసన 4 అందమైన క్షణాల కోసం పరితపించిపోతారు కదా ఏ స్త్రీ అయినా సరే. ఎంత జమీందారీ కుటుంబంలోనైనా, ఎంత రాజమహల్లోనైనా, ఎంత అంతఃపురంలోనైనా ఒక స్త్రీకి కావాల్సింది అది ఏదో భర్త నుంచి పొందకపోతే ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? అలాంటి ఒక స్త్రీ పాత్ర మీనా కుమారికి ఇచ్చారు. గొప్ప సంఘర్షణ, భర్త ప్రేమ కోసం, భర్త సాంగత్యం కోసం పరితపించిపోయి దేవుడికి పూజలు చేసి రకరకాల కుంకుమలు అవి ఇవి తెప్పించుకొని ఏవేవో మొత్తం అన్ని విద్యలు చూస్తుంది భర్త ప్రాపకం కోసం. భర్త వినడు. జమీందారీ కుటుంబంలో పుట్టాడంటే నాలాంటి వాడికి బయటికి వెళ్తేనే అని చెప్పేసి అతను అంటాడు. కానీ ఈమె నిరంతరం కూడా భర్తని ఎలా వశం చేసుకోవాలి, వేశ్య దగ్గరికి వెళ్లకుండా ఎలా చూసుకోవాలని చెప్పి ఈమె గొడవ అన్నమాట. సో ఆ ఘర్షణలో ఆనాటి వ్యవస్థలో ఒక స్త్రీ భర్తతో ఎదురుగా నిలబడి మాట్లాడడమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, విప్లవాత్మకమైనటువంటి విషయం. అలాంటిది భర్తను నిలదీస్తుంది, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీకు ఏం కావాలి, అందం కావాలా, నా దగ్గర లేదా, చెప్పు అని చెప్పి నిలదీస్తుంది. సో ఇంట్లో కూర్చోవడానికి కాదు పురుషుడు ఉన్నది, నువ్వు కావాలంటే నా దగ్గర, నాకు వేశ్య దగ్గర ఏం దొరుకుతుందో అది నువ్వు ఇవ్వగలవా? ఏం దొరుకుతుంది వేశ్య దగ్గర? వేశ్య ఆడుతుంది, పాడుతుంది, నాతో కలిసి మందు కొడుతుంది. నువ్వు చేయగలవా ఆ పని అంటే ఆ పని చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అది చోటే బాబు అంటారు.
అతని అన్న మజిలే బాబు అని ఇంకొకడు ఉంటాడు. పెద్దన్న చనిపోతాడు. సో ఈ ముగ్గురు అన్నలకు సంబంధించిన ముగ్గురు ఆ అంతఃపుర కాంతలు కూడా ఉంటారు. కానీ చివరి ఈ చోటే బాబు భార్య మీనాకుమారి, అందుకనే ఆమెను చోటీ బహు అని అంటారనమాట. సో భర్త ప్రాపకం కోసం, భర్త ప్రేమ కోసం మందు తాగడానికి కూడా సిద్ధమవుతుంది. భర్త అడిగాడు కాబట్టి. కానీ భర్త వదిలేయమన్న క్షణంలో మందుని వదలలేనటువంటి బానిస అయిపోతుంది ఆ పాత్ర అండి. సో ఈ పాత్ర, ఈ సంఘర్షణ, ఇవన్నీ కూడా అలా ఉంచి 1962లో భారతీయ చలనచిత్రంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా, ప్రపంచ సినిమాలో కూడా ఒక జమీందారీ కుటుంబంలో భర్త వేశ్యాలోలుడై తిరుగుతూ ఉన్నప్పుడు భార్య అతన్ని వశపరుచుకోవడం కోసం మత్తు పానీయాన్ని సేవించి భర్తను నిలదీసేటటువంటి ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీనాకుమారి పోషించింది. ఈ మీనాకుమారికి భూతనాథ్ రూపంలో గురుదత్తు ఆ సినిమాలో అసలు మొదటి నుంచి చివరి వరకు భూతనాథ్ ఉంటాడు. అతను కలకత్తాకి రావడం, అతను దూరపు చుట్టం ద్వారా అనుకోకుండా ఆ జమీందారుల మందిరంలోనే ఒక చిన్న గదిలో ఉండడం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక పాలేరు ద్వారా ఈ చోటీ బహు మీనాకుమారికి పరిచయం కావడం, మీనాకుమారి ఎప్పుడు ఏం కావాలంటే అది తెచ్చిపెట్టడం, సింధూరు కావాలంటే సింధూరు, మందు కావాలంటే మందు. మీనాకుమారికి ఈ భూతనాథ్ క్యారెక్టర్లో ఉన్న గురుదత్తుకి ఒక తెలియని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఇతని సన్నిధిలో తన మనసు విప్పు చెప్పుకునేటటువంటి స్వతంత్రత ఆమె పొందింది. ఏదో ఒక రకమైనటువంటి అది అంటే అది అనుభవం అనాలా, ఒక రకమైనటువంటి తృప్తి, జీవితంలో తనకు ఎక్కడో దొరకనటువంటి ఆనందం భూతనాథ సన్నిధిలో దొరుకుతుంది. కానీ ఆమె జమీందారిని, ఇతను ఒక గులాం, ఒక పాలేరు. సాహెబ్ బీబీ ఔర్ గులాం. సాహెబ్ ఎవరు? చోటే బాబు, చిన్నవాడైన జమీందారు. బీబీ ఎవరు? అతని భారీగా పోషించినటువంటి మీనాకుమారి చోటీ బహు. గులాం ఎవరు? భూతనాథ్. అక్కడ చేరాడు కదా. సో అతను వేరే చోట పని చేసుకుంటున్నా అతను చుట్టం అక్కడ ఉంటాడు కాబట్టి ఆ జమీందారుల మందిరంలో ఒక చోట ఉంటాడనమాట. ఇతనికి మీనాకుమారికి పరిచయం అవుతుంది. మందు తీసుకురావాలన్నా, సింధూరం తీసుకురావాలన్నా భూతనాథే కావాలి, మందు తీసుకురావాలన్నా భూతనాథే కావాలి. సో చోటీ బహుతో ఎంతగా దగ్గరగా అయ్యాడంటే భూతనాథు, ఆఖరికి నువ్వు మందు తాగడానికి వీల్లేదు, నాశనం అయిపోతున్నావు, చిచ్చి ఇలా తయారయ్యేవేంటని కసురుకొని ఈసడించుకొని ఆమె మీద పెత్తనం చలాయించేటంత స్థితికి ఆ సాన్నిహిత్యం ఎదిగింది. కానీ ఎంత సాన్నిహిత్యం వాళ్ళిద్దరి మధ్య ఉన్నా అది ప్రణయబంధం కాదు, అది వాళ్ళ మధ్య ప్రేమబంధం కాదు, అది తల్లికి కొడుకుకి మధ్య ఉన్న వాత్సల్య బంధం కావచ్చు, లేదా ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహబంధం కావచ్చు. బహుశా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇద్దరి హృదయాల్లో ప్రేమ ఉందని తెలియనటువంటి ప్రేమబంధం కూడా కావచ్చు. భర్తతో 4 క్షణాలు కూడా మాట్లాడుకోవడానికి సమయం దొరకనటువంటి అంతఃపురంలో అలమటిస్తున్నటువంటి ఒక స్త్రీకి ఒక గులాం దగ్గర, పాలేరుగా ఉన్నటువంటి, బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ సన్నిహిత్యం లభించింది. దాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తాడనమాట. ఈ సినిమాలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మీనాకుమారి పాత్ర గురించి, మీనాకుమారి యాక్షన్ గురించి. మీనాకుమారి గురించి మనకు తెలుసు, 39 సంవత్సరాల్లోనే చనిపోయింది. 33లో పుట్టింది, 72లో చనిపోయింది. చిన్న వయసులోనే వ్యసనాలకు బానిసై చనిపోయింది. మన సావిత్రి క్యారెక్టర్, ఆమె క్యారెక్టరు ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. ఆ జీవితాలు ఒకే రకంగా అంతమయ్యాయి, అది వేరే విషయం. కానీ మీనాకుమారి 6 సంవత్సరాల వయసులోనే తెరంగేట్రం చేసేసింది బాలనటిగా.
ముస్లిం కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి మీనాకుమారిగా అవతరించింది. 13 సంవత్సరాల వయసులో బైజూ బావరా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కేవలం ఆ సినిమాలో హీరోయిన్గా ఈమె నటించింది కేవలం 13 సంవత్సరాల వయసులో. మొత్తం ఇండస్ట్రీని అంతా ఒక ఊపేసింది. అయితే లాస్ట్ సినిమా పాకీజా గురించి కూడా మనకు తెలుసు. 72లో ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ఈమె చనిపోయింది. అయితే ఈ సినిమా నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఎన్నో సినిమాలు చేసావు కదా, నీకు బాగా ఇష్టమైన కష్టమైన పాత్ర ఏమిటి అంటే సాహెబ్ బీబీ ఔర్ గులాంలో చోటీ బహు పాత్రే అని చెప్తుందన్నమాట మీనాకుమారి. మీనాకుమారి స్వయంగా కవయిత్రి, మంచి గాయని. మనం మీనాకుమారిని గురించి ప్రత్యేకంగా ఈ సినిమాలో చెప్పుకోవాలంటే మీనాకుమారి ఈ సినిమా ప్రారంభమైన 50 నిమిషాలకు ఎంటర్ అవుతుంది. ఎక్కడైనా హీరోయిన్ 50 నిమిషాల తర్వాత సినిమాలో ఎంటర్ అయితే తట్టుకోగలరా? కానీ ఈ సినిమాలో మీనాకుమారి పాత్ర ఎంటర్ అయ్యేది 50 నిమిషాల తర్వాత. ఇక ఆ తర్వాత ఆమె ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మనకు తెలియనటువంటి ఏవేవో తన్మయత్వపు లోకాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆమె ఎంట్రన్స్ అద్భుతంగా ఉంటుంది. భూతనాథ్ వెళ్తాడు ఒక పాలేరు ద్వారా ఆమె గదిలోకి. అతను వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అతను ఆమె పాదాలను చూస్తాడు. ఎందుకంటే ఆమె జమీందారిని. ఆమె పాదాలను చూస్తాడు. పారాణి పూసినటువంటి ఆమె పాదాలు చూపిస్తాడు ఆ డైరెక్టర్ మనకి అలా చూపిస్తాడు. అక్కడి నుంచి ఏదో మాటల సందర్భంలో అలాగా మాట కలుస్తూ ఉండగా భూతనాథ్ ముఖం అలా పైకెత్తి ఆమె ఆహార్యాన్ని చూస్తాడు. నిజంగా అక్కడ భూతనాథ్ మనసులో ఏమైందో తెలియదు, కానీ ఎలాంటి తుఫాన్ రేగిందో చూసేటటువంటి మనం అందరి హృదయాల్లో ఒక పెద్ద తుఫాన్ చెలరేగుతుంది. ఎవరు అక్కడ ఒక దేవతను చూసినట్టు. మనం చిన్నప్పుడు స్వర్గంలో దేవతలు ఉంటారనుకుంటాం. అలాగా ఆ 19వ శతాబ్దపు బెంగాలీ ఆహార్యంలో ఆమె ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందో, అదే సందర్భంలో ఆమె కళ్ళతో నటిస్తుంది, కళ్ళతో నవ్వుతుంది. ఆమె కంఠంలో ఒక్కొక్క మాట తేనెబుట్టు రాలినట్టుగా ఉంటాయి ఆ మాటలు. అంత తీయగా ఉంటుంది ఆమె కంఠం. సో ఆమె కనపడిన ప్రతిసారి భూతనాథ్కి మీనాకుమారికి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు కానీ, అలాగే మీనాకుమారికి అతని భర్త ఛోటేబాబుకి మధ్య జరిగినటువంటి సంభాషణలు సన్నివేశాలు కానీ చిత్రీకరించిన తీరు అత్యద్భుతం. సో సరే, ఇక కథ ఏమిటి? భర్తతో ఘర్షణ, భర్త ప్రాపకం కోసం చివరికి భూతనాథ్ని ఆసరా తీసుకుని ఎవడో బాబా ఉన్నాడు అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తే మొత్తం అంతా అయిపోయి చివరికి ఆమె భర్త ఇంటికి ఎలాంటి స్థితిలో చేరతాడంటే మంచం మీద నుంచి తప్ప కిందకు దిగలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు నువ్వు నాతో కలిసి మందు తాగుతావా, అలా అయితే ఉంటానన్న మనిషి మందుకు బానిసైపోతే భార్య వద్దు నువ్వు మందు తాగొద్దు అంట. కానీ అప్పటికే శృతి మించిపోయింది. అయినా సరే నీ కోసం మానేస్తానంటుంది. కానీ పూజ కోసం వెళ్తుంది. సరే, ఆ పూజ చేయడానికి వెళ్ళినప్పుడు వాడి భర్త అన్న మజిలేబాబు వాడు చూస్తాడు. ఈ ఒక పాలేరుతో కలిసి బండిలో గుర్రబగ్గీలో ఈమె వెళ్తుందని చూస్తే ఆమెని మొత్తానికి దారిలోనే చంపించేస్తారు. అది తర్వాత చివరికి మనకి ఆ బంగళాపుర తవ్వకాలలో బయటపడినటువంటి ఒక కంకాళం, ఒక చేతి ఎముక, ఆ ఎముకకి మధ్యలో ఒక గాజు ఉంటుందన్నమాట. ఆ గాజు ద్వారా భూతనాథ్ గుర్తుపడతాడు ఆమెని. అయితే బిమలమిత్ర నవలలో ఏం చేశాడయ్యా అంటే, ఆమె ఆ బాబా కోసం గుర్రబగ్గీలో భూతనాథ్తో కలిసి వెళుతూ అలిసిపోయినటువంటి ఆమె భూతనాథ్ ఒళ్ళో తలపెట్టి నిద్రపోయినట్టుగా తీస్తాడు, నవల్లో రాస్తారు. కానీ ఆ సన్నివేశాన్ని ఈ సినిమాలో కూడా చిత్రీకరించారండి. కానీ మొదటి రోజే అందరూ వ్యతిరేకించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి బంధం, ఆ సున్నితమైనటువంటి ఆ స్నేహం, ఆ సున్నితమైనటువంటి ప్రేమ అది అలాగే ఉండాలి. వాళ్ళ మధ్య ఏమున్నదో ఏంటో వాళ్ళకి తెలియదు. మన ఊహలకి వదిలేయాలని చెప్పేసి చాలామంది అనుకునేటప్పటికి ఆ రోజే తీసేశారంట, మొదటి రోజునే, రిలీజ్ అయిన మొదటి రోజునే.
సో ఏది ఏమైనా ఈ సినిమాకి గురుదత్ యాక్షన్ మొట్టమొదటిసారిగా మీసం తీసేస్తాడు ఈ సినిమా కోసం. అద్భుతం. అమాయకుడిగా నటించాడు చూసాడు. అసలు ఆ పాత్ర, అతని నటన చూస్తుంటుంటే అదో రకమైనటువంటి అనుభూతిలో మనం కొట్టుకుపోతాం. అలాగే మరో హీరోయిన్గా వేసింది, బాల్య వివాహం చేసుకొని బలైపోయింది ఆనాటి బాల్య వివాహ వ్యవస్థకి. ఆర్య సమాజంలో ఉన్న తండ్రి ఆమెకు ఎలాగైనా సరే భర్త దగ్గరికి పంపించాలని తండ్రి అలమటిస్తూ ఉంటారు. వహీదా రెహమాన్ అమాయకుడైన భూతనాథ్ని వాళ్ళ సింధూర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడనమాట భూతనాథ్. సో భూతనాథ్ని ఆట పట్టించేటటువంటి వహీదా రెహమాన్ ఈ యాక్షను, ఆమె నవ్వులు, ఆమె ఆంగికం, ఇక ఆమె అందం, ఇక అంతా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి వదిలిపెట్టడానికి వీల్లేదు. అయితే ఈ మొత్తంలో అబ్రార్ అల్వి దర్శకత్వం అద్భుతం, ఆయన మాటలు అద్భుతం. అలాగే షకీల్ బదయుని రాసినటువంటి పాటలండి, ఒక్కొక్క పాట వందలు వేల సార్లు మనం విన్నా సరే మైమరిచిపోతుంటాం, అప్పుడే కొత్తగా ఉంటున్నట్టు. ముఖ్యంగా మీనా కుమారితో చిత్రీకరించినటువంటి 2 పాటలు, బ్యాక్గ్రౌండ్ సాంగు, అలాగే వహీదా రెహమాన్తో చిత్రీకరించినటువంటి పాట, ఇవన్నీ కూడా అద్భుతంగా రాశాడు షకీల్ బదయుని. మొఘల్ ఆజంలో పాటలు రాసినటువంటి గొప్ప లిరిసిస్టు. భర్తని దగ్గరకు తీసుకోవడం కోసం, భర్తని తన వశం చేసుకోవడం కోసం ఒక పాట ఉంటుంది. అలాగే ఒకసారి మందు తాగుతూ యాక్షన్ చేసినటువంటి పాత్ర ఒకటి ఉంటుంది. మీనా కుమారి కనిపించినప్పుడల్లా ఒక దేవతను చూసినట్టు ఉంటుందని మనం చెప్పాను కదా. ఆమె కంఠంలో మాధుర్యం, ఆమె కళ్ళల్లో కురిసేటటువంటి వెన్నెల వెలుగు, అలాగే ఆమె ఆంగికంలో మనల్ని సమ్మోహితుల్ని చేసేటటువంటి ఆ అందం, ఆ సౌందర్యం, ఆ నటన, వీటినన్నింటినీ కలిపి కెమెరాలో బంధించాడు వికే మూర్తి. కెమెరా, ఆయన గొప్పతనం గురించి ఏం చెప్తారంటే, అసలు గురుదత్ సినిమాల్లో వికే మూర్తి గురుదత్తు కలిసి చేసినటువంటి అద్భుతం ఏమిటాయి అంటే, వెలుగు నీడలతో ఒక ఆట ఆడుకున్నారనమాట. ఒక వెలుగు ఉంటుంది, నీడలు ఉంటాయి అన్నమాట. డచ్ చిత్రకారుడు రెంబాంట్తో పోలుస్తారు. ఆయన చిత్రాలన్నీ అలాగ వెలుగు నీడలతో అద్భుతంగా ఉంటాయంట. దాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చారనమాట. ఒకే పాటలో ఒక చోట వెలుగు, ఒక చోట నీడ, ఈ వెలుగు నీడలతో నిజంగా అద్భుతాలు చేశారు గురుదత్తు, ముఖ్యంగా వికే మూర్తి. అందుకని ఈ సినిమాకి ఆనాడు ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అలాగే ఉత్తమ నటిగా మీనా కుమార్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, ఉత్తమ దర్శకుడిగా అబ్రార్ అల్వీకి వచ్చింది, ఉత్తమ ఫోటోగ్రఫీకి వికే మూర్తికి కూడా అవార్డు వచ్చింది. సో మిత్రులారా, కానీ మీనా కుమారి అసలు ఆవిడ చేసినటువంటి నటన, ఆ అందం, ఆ కంఠంలోని మాధుర్యం, వీటినన్నింటినీ కూడా బంధించి మనకి వికే మూర్తి అందించాడని చెప్తామే. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశం, ఆమె మాట్లాడిన ప్రతి మాట, ఆమెతో చిత్రీకరించినటువంటి ప్రతి పాట, ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఫ్రేములుగా బంధించి ఫోటోలుగా గోడల మీద అతికించుకోవాలా అని కోరిక పుట్టించేంతగా ఆమెను చిత్రీకరించారన్నమాట. ఆమె జీవితంలో శిఖరాయమానమైనటువంటి ప్రదర్శన, అంత గొప్ప సినిమా అన్నమాట ఈ సాహెబ్ బీబీ ఔర్ గులాం. తప్పనిసరిగా ఉంటుంది ఇందులో. చూడండి, మనకి తెలుగులో గురుదత్ మీద తెలుగులో ఇంత గొప్ప పుస్తకం వచ్చింది మీకు ఇంతకుముందు కూడా పరిచయం చేసినట్టున్నాను. ఇప్పుడు ఈ వీడియో చివరిలో పరిచయం చేస్తున్నాను. పి జ్యోతి అనే ఆవిడ గురుదత్ ఓ వెన్నెల ఎడారి అని రాసింది. ఆయన తీసినటువంటి ప్రతి సినిమా యొక్క గొప్పతనం, ఏ సినిమాల్లో ఏ విశేషాలు ఉన్నాయి, వాటి చరిత్ర ఏంటి, వాటి నేపథ్యం ఏంటి, వీటినన్నింటినీ కూడా చాలా స్టడీ చేసి పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు. మీరు తెప్పించుకోండి ఈ పుస్తకం తప్పనిసరిగా. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అనల్పా బుక్ కంపెనీ దగ్గర దొరుకుతుంది. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సరే, ఏది ఏమైనా ఈ వారం తప్పనిసరిగా
అద్భుతమైనటువంటి మీనాకుమారి. మనం దేవతల్ని ఎప్పుడు చూడలేం, కళల్లో కూడా చూడలేం. అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యక్షమై మన కోసం వస్తూ ఉంటారు మీనాకుమారి లాగా. సో అలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. జన్మ ధన్యం అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైనా వెళ్ళిపోవాలి ఈ లోకం విడిచి. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా చెప్తారే స్వర్గంలో దేవతలకు వయసు ఉండదని, వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే సాహెబ్ బీబీ ఔర్ గులాములో మీనాకుమారి ఎలా ఉందో అలాగే మన హృదయాల్లో కూడా నిలిచిపోయి ఉంటుందన్నమాట. ఆ నటన చూడండి, ఆ అందం చూడండి, ఆ కంఠాన్ని వినండి. అద్భుతం. గురుదత్తు 3 ముఖ్యమైనటువంటి సినిమాలు చెప్తారు. ప్యాస, కాగజ్కే ఫూల్, అలాగే సాహెబ్ బీబీ ఔర్ గులాం. 3 ఒకటికి మించి ఒకటి పోటీ పడుతుంది. ప్యాస ముందు నిలుస్తుంది. కానీ చాలామంది ఒక్కోసారి ప్యాస కంటే గొప్ప సినిమా సాహెబ్ బీబీ ఔర్ గులాం అని అంటారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీనాకుమారి అందాన్ని చూడాలంటే ఈ సినిమాని చూడండి. హిందీ రాకపోయినా సరే కథ చెప్పాను కదా, తప్పనిసరిగా ఈ సినిమాని చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. మరోసారి చూస్తారు. చూసి తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.